హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ఎంఎల్ఎస్ మోక్షిత్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ అయితే నేను రెండు కడాయిలు పెట్టి టొమాటో రైస్ చేయబోతున్నానండి. ముందుగా అయితే మనం రెండు కడాయిలు పొయ్యి మీద పెట్టేసుకొని లవంగాలు చెక్క వేసేసి నూనెలో వెంపుతున్నా. ఇంకొక వైపు ఈ ఆనియన్స్ వేసేస్తూ ఉన్నాను. సో మేము ట్రిప్ ప్లాన్ చేసామండి. ఆ ట్రిప్ కోసం రెండు చేస్తున్నాను, ఎందుకంటే ఒకటి మా ఇంట్లోకి, ఇంకొకటి వచ్చేసి ట్రిప్కి అనమాట. సో ఈ టొమాటో పీసెస్ అన్నీ నేను మిక్సీకి వేసేస్తున్నాను. ఈ లోపల ఇవి ఫ్రై అయిపోయాయి చూడండి, అయిపోతూ ఉన్నాయి కదా. చాలా రోజులు అయిందండి వీడియోలు పెట్టి. అలాగే ఇందాక టొమాటోస్ వేసాం కదా, అవి ఒకసారి అక్కడక్కడ ఒక్కొక్క ముక్క తగులుతూ ఉంటుంది కదా, అందుకని కొన్ని టొమాటోలు వేస్తున్నాను అనమాట. సో టొమాటోలు పచ్చిమిరపకాయలు మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత కారంతో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. సో నేను మీడియంగా ఎక్కువ కారం తిన్నాం కాబట్టి తక్కువ కారంలోనే వేసేస్తున్నాను. ఇదిగో ఇలా వేసేస్తాను. సైడ్ బై సైడ్ ఇటువైపు వచ్చేసేసి తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ వేస్తున్నాం కదా, ఇందాక అయితే వేగిపోయాయి. తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసి పెట్టేసుకొని ఉంటానండి నేను ఎప్పుడు. ఆ పేస్ట్ని నేను యాడ్ చేసేస్తున్నాను. రెండిట్లో యాడ్ చేస్తున్నాను. మన థీమ్ తెలుసు కదండి, ఎట్ ఏ టైం 2 వంటలు చేస్తున్నాను అనమాట నేను. ఏ వంటకైనా ఇలాగే ఉంటుంది, ఆల్రెడీ గమనించే ఉంటారు. సో వీటిని మిక్స్ చేసేస్తున్నాను నీట్గా. ఈసారి ప్యూరీ వేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను ప్యూరీ యాడ్ చేసేస్తున్నానండి. ఆ టమాటా ప్యూరీ అంటే మనకి టొమాటోస్ని మిక్సీకి పడితే వస్తుంది కదండి, దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు అడిగినా ఇదే అడుగుతాను, ఒక్క సబ్స్క్రైబ్ ఏమవుతుంది, ఏం కాదు కదా. సో నెక్స్ట్ వీటిని మిక్స్ చేసి అలాగే ఒకవైపు పెడతామండి. ఇది ఒక కడాయిలో ఇప్పుడు మిక్స్ చేస్తాము. ఇప్పుడు ఇంకొక కడాయిలో మిక్స్ చేస్తాము. సో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. రెండిట్లో యాడ్ చేయాలి. నేనైతే ఒక 2 గంటల ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, నానబెట్టుకున్న బియ్యంలో దాంట్లో నానబెట్టిన వాటరే మనకి ఆ వాటర్నే తీసుకొని యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ వాటర్ అనేది మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది ఆ వాటర్తో, అంటే విటమిన్స్ మినరల్స్ అందులో ఉంటాయి. కొంతమంది ఆ వాటర్ని పడిపోసి నార్మల్ వాటర్ యాడ్ చేస్తారు. అలాంటివి చేస్తే మనకి యూస్లెస్ అనమాట. అంటే పిప్పి పడేసి వట్టి వేస్ట్ తిన్నట్టు అనమాట. సో నానబెట్టిన వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ బియ్యంకి అయితే ఒక గ్లాస్ నిండా బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. అదే క్వాంటిటీలో మీరు ఎన్ని గ్లాస్ ఆఫ్ బియ్యం అయితే అన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా 1.5 అనమాట. ఒక దాంట్లో యాడ్ చేస్తాను, ఇంకొక దాంట్లో కూడా అదే విధంగా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదండి వాటర్లో ఉన్న బియ్యమే, ఇంకో దాంట్లో కూడా యాడ్ చేసేసాను. వీటిని యాడ్ చేసేసాక కాస్త ఎక్కువ స్టీమ్ అయ్యేంత వరకు, అంటే ఆవిరి బాగా ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలి. అలాగే ఇదండి అయిపోయింది, ఉడికిపోయింది. ఇందులో మనం కాస్త కొత్తిమీర, చిన్నదిగా ఉన్నదైతే ఇంట్లోకి, పెద్దదిగా ఉండేదైతే బయట ట్రిప్ అని చెప్పాం కదండి, ట్రిప్కి. సో నా యూట్యూబ్ ఛానల్లో నేను నగరవనం అని పెట్టున్నాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్ళాను అనమాట నగరవనంకి.
ఇదండి ఆ వాటర్ అంతా ఉడికిపోయినాక అందులో మనం కాస్త నెమ్ము లేని బియ్యంని యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇటువైపు ఇది అయిపోయింది, ఇంకోవైపు ఇది అయిపోయింది. సో ఈ లోపల మనము ఏం చేద్దామంటే పెరుగు చట్నీ ట్రై చేద్దాము. ఇదిగోండి నేను ఒకవైపు అయితే టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇటువైపు వచ్చేసేసి పెరుగు ప్యాకెట్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకుందాము. చూడండి మిక్స్ చేసేస్తూ ఉన్నాను. ఇందులో కాస్త సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టొమాటోస్ అన్నీ సైడ్ బై సైడ్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్నామండి. ఇదిగోండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసేసాను. వీటన్నిటిని మిక్స్ చేసి ఒకవైపు పెట్టేసుకుంటే అయిపోయినట్టే. సో రైతా పెరుగు చట్నీ అయిపోయినట్టేనండి. సో వీడియోలో చూపించిన విధంగా మనం కాస్త మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఇలాగా అంటే స్మాష్ చేస్తున్నట్టుగా చేసామంటే చాలా మిక్స్ అవుతుందంటే అంటే కర్డ్లో రిమైనింగ్ పీసెస్ అనేవి నీట్గా మిక్స్ అవుతాయి. సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల రైతా కూడా టేస్ట్ బాగుంటుందండి. సో ట్రై చేయండి. సో అన్నం కూడా రెడీ, ఉడికిపోయింది. సో 2 రైసెస్ ఉడికిపోయాయి కాబట్టి ఒకటైతే మేము ఇంట్లోనే పెట్టేస్తున్నాము పిల్లలకి మాకు అని, ఇంకోటైతే బయట ట్రిప్కి అని తీసి పెట్టేస్తానండి. సో ఇది వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు నచ్చిన ప్రాసెస్ ఏదైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.